స్కూల్ కాలేజ్ డేస్ లో సరదాగా రకరకాల పనులు చేస్తుంటాం. ఆ చిలిపి చేష్టలను స్నేహితులు ఎంకరేజ్ చేస్తే మరింత రెచ్చిపోతాం. కానీ అలా చేసిన కొన్ని అల్లరి చేష్టలే మనకు గుర్తింపు కూడా తీసుకొస్తుంటాయి, రికార్డులు నెలకొల్పడానికి దోహదపడతాయి. ఏంటి నమ్మడం లేదా? అయితే వాచ్ ది స్టోరీ. ఈమె పేరు రోజా ప్రసన్న. ఒక సాధారణ గృహిణి. విజయవాడలో పుట్టి పెరిగింది. పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా బెజవాడే. తాను చదువుకునే రోజులలో రేడియోలో వచ్చే పాటలు విని మళ్లీ ఈలతో పాడడం రోజాకు అలవాటు. అలా ప్రతి పాటను విజిల్తో అలవోకగా పాడటం నేర్చుకుంది. స్నేహితులు కూడా ఎంకరేజ్ చేయడంతో సరదాగా మొదలైన విజిల్ సింగింగ్ హాబీగా మారింది. భర్త కూడా ప్రోత్సహిస్తూ ఉండడంతో రికార్డులు నెలకొల్పుతున్నానంటోంది. సరదాగా 15 సంవత్సరాల వయసు నుంచి నేను ఈ విజిల్ సరదాగా పాడుకోవటం. అప్పట్లో రేడియోలు ఉన్నటువంటి కాలం అనమాట. అప్పటి నుంచి రేడియోలో వచ్చే ప్రతి పాట హిందీ కానీ తెలుగు కానీ లలిత సంగీతం కానీ ఏదైనా సరే హమ్ చేయటం అది అలవాటు అయిపోయింది. ఇది ఒక రికార్డ్ చేయాలి, నేను ఎవరు లేరు, నేను తప్పకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కొంచెం శ్రమ పడాలని చెప్పి దీన్ని రికార్డు చేయాలనే కాన్సెప్ట్తో 3 గంటల సేపు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టానండి. దాంతో ఏంటంటే రీసెంట్గా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 3 అవర్స్ నాన్ స్టాప్గా పాడగలిగాను. 30 ఏళ్లుగా తన భార్య చేస్తున్న సాధనకు తన వంతు ప్రోత్సాహం అందించానంటున్నాడు రోజా భర్త. సంగీతంలో పెద్దగా అనుభవం లేకపోయినా ఈలతో పాటలు బాగా పాడుతూ ఉండడంతో ఎంకరేజ్ చేశానంటున్నాడు. ఒక్క ఏడాదిలోనే అనేక స్టేజ్ షోలు చేసిందని, తన పాట ద్వారా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం సంతోషం కలిగించిందంటున్నారు. ఆమె ఏదో నేను చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకునే రోజు నుంచి ఈల మీద పాటలు పాడాను, ఇగో నేను అప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఫొటోస్ అని చూపించేది. కానీ మేమంతగా ఆసక్తి చూపించేవాళ్ళం కాదు. కొమరవోలు శివప్రసాద్ గారని విజిల్ విజర్డ్, ఆయన అనేకమంటి సుమారు 20-30 సంవత్సరాలు ఆయన సాధన చేసి ఆయన ఇవాళ అనేక అవార్డులు రివార్డులు ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ 2 ప్రభుత్వాల నుంచి ఆయన ఉగాది పురస్కారం అందుకున్న వ్యక్తి. ఈమె ఎందుకంటే సంగీతంలో అంత ప్రావీణ్యం లేకపోయినప్పటికీ కూడా ఇంట్లోనే బాగా పాడుతోంది. మనం పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈమెను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. రికార్డు కోసం 3 గంటల పాటు నిరంతరంగా ఈలపాట పాడింది రోజా ప్రసన్న. ఆర్కెస్ట్రా సాయంతో 60 పాటల వరకు పాడింది. పాత కొత్త తెలుగు పాటలతో పాటుగా హిందీ సాంగ్స్, అన్నమయ్య కీర్తనలను ఈల ద్వారా వినిపించింది. ఈ రోజున మహిళల్లో మరి వేల పాట 60 పాటలు పాడుతున్నారంటే మరి మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అట్లనే ఆ కుటుంబంలో వారు కూడా సహాయ సహకారాలు అందించి మా చెల్లమ్మని ప్రోత్సహించినందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతోటి ఆమె నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఇంకా జనానికి ఆ పాటలు వీళ్ళ పాటలు వినిపించి అందరినీ మైమర్పించి ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఆమెకు మంచి పేరు రావాలని అమ్మవారిని ప్రార్థన. చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న విద్య ద్వారా రికార్డులు నెలకొల్పడం కష్టమంటున్నారు స్థానికులు. మహిళగా ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు. ఇన్నాళ్లు పలు రికార్డులు నెలకొల్పిన విజిల్ సింగర్ గిన్నిస్ రికార్డ్స్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే ఆ రికార్డును కూడా సాధిస్తాననే ధీమాతో ఉంది.